పూజకు కావలసిన పూజా సామాగ్రి పసుపు, కుంకుమ, పండ్లు, పూలు, అగరబత్తులు, కర్పూరము, గంధం, తమలపాకులు, వక్కలు, ఖర్జూర, గరిక, 21 రకముల ఆకులు కలిసిన పత్రి, అక్షంతలు, కొబ్బరికాయలు, వినాయకుని బొమ్మ, పంచామృతాలు అనగా పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార ఇవన్నీ విడివిడిగా కానీ కలిపి కానీ ఉంచుకోవచ్చు. వస్త్రములు ప్రత్తితో తయారు చేసుకోవచ్చు. యజ్ఞోపవీతం ఇది కూడా ప్రత్తితో తయారు చేసుకోవచ్చు. అలంకారములు పాలవెల్లి, వినాయకునికి చిత్రం అనగా గొడుగు, నైవేద్యములకు రకరకముల పండ్లు, మంచినీటితో ఒక గ్లాసు, ఇద్దరు అనగా స్పూన్. ఇవి వినాయకుని పూజకు కావలసిన సామాగ్రి. మరి ఒక విషయం వినండి, ఈ క్యాసెట్ ద్వారా పూజ చేసుకున్న తర్వాత మీ బ్రాహ్మణులను పిలిచి పూజాంగ దక్షిణ తాంబూలం ఇవ్వడం మర్చిపోకండి. ఒకవేళ పూజారి దొరకని ఎడల ఏదైనా ఆలయం నందు పరమేశ్వరార్పణ బుద్ధితో కుండీలోనే వేయండి, లేదా గుళ్ళో పూజారికైనా ఇవ్వవచ్చు, లేదా పేదలకైనా పంచడం మర్చిపోకండి. ఇక పూజ ప్రారంభిద్దామా? గంట వాయించండి. తరువాత దీపం వెలిగించండి. దీపం ప్రజ్వాల్య ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే యత్న యోగే స్మరామి యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతి ధ్రువార్మీతిర్మతిర్మమ స్మృత్యే సకల కళ్యాణాం భాజనాం మిత్రజాయతే పురుషం తమజం నిత్యం ప్రజామి శరణం హరిం సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషానుమంగళం ఏషాం వృద్ధిస్తో భగవాన్ మంగళాయాతనం హరి లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషాం ఇందీవరశ్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం ధనతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, శచీపురందరాభ్యాం నమః, ఇంద్రాది అష్టదిక్పాలక దేవతాభ్యో నమః, అరుంధతి వశిష్టాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః, మాతా పితృభ్యాం నమః, సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త సుముహూర్తో అస్తు. ఆచమ్య 3 సార్లు ఉద్దరితో నీళ్లు తాగండి. ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అదోక్షయాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. కాసిన్ని అక్షంతలు పీట కింద వేసుకోండి. ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామనిరోధేన బ్రహ్మకర్మ సమారభే. అయం ముహూర్తః సుముహూర్తో అస్తు. వినాయకుని బాగా ప్రార్థన చేసుకోండి. తొలుత అవిఘ్నమస్తు అనుచు దూర్జటి నందన నీకు మొక్కెదన్ ఫలితము సేయుమయ్య నిను ప్రార్థన చేసెద ఏకదంత నా బలపటి చేతి గంటమున్ వాక్కునన్ ఎప్పుడు బాయకుండిని తలపున నిన్ను వేడెదన్ దైవ గణాధిపా లోకనాయక తుండము నేకదంతమున్ తోరపు బొజ్జయు వామహస్తమున్
ముండుగా మోయు గజ్జలున్ మెల్లని చూపులు మందహాసమున్ కొండగ గుజ్జు రూపమును కోరిన విద్యలకెల్ల నొజ్జవయ్యుండడి పార్వతీ తనయవోగి గణాధిపా నీకు మ్రొక్కెదన్ తలచితినే గణనాథుని తలచితినే విఘ్నపతిని తలచిన పనిగా తలచితినే హేరంబుని తలచితి నా విఘ్నములను తొలగించుటకున్. ఈ విధంగా వినాయకుని బాగా ప్రార్థన చేసుకొని ప్రాణాయామం చేయాలి. అంటే గాలిని గట్టిగా పీల్చి వదిలేయాలి. తెలిస్తే చేయండి, లేకపోతే కొన్ని అక్షంతలు వాసన చూసి మీ వెనక వైపు వేసుకోండి. ఓం దైవీ గాయత్రీ గంధః ప్రాణాయామే వినియోగః. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాద్. ఓం ఆపో జ్యోతిరసోమృత బ్రహ్మభూర్భువస్సువరోం. తర్వాత ఇప్పుడు సంకల్పం చేయాలి. అక్షంతలు చేతిలో తీసుకొని మమ అని చెప్పండి. మమ ఉపాత్త సమస్త దురుదక్షేద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శుభన ముహూర్తే శ్రీ మహావిష్ణోరాధ్య ప్రవర్ధమానస్య అద్య బ్రాహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వరమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే. ఇప్పుడు మీరు ఏ ప్రాంతం వారైతే ఆ ప్రాంతం పేరు చెప్పుకోండి. సమస్త బ్రాహ్మణ హరిహర గురు సమ్మిలౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన. ఈ సంవత్సరం పేరు చెప్పండి. నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతు భాద్రపద మాసే శుక్లపక్షే చతుర్థ్యాం తిథౌ వాసరా వాసరస్తు శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగన విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. మీ గోత్రం పేరు చెప్పండి. గోత్రస్య మీ పేరు చెప్పండి. నామధేయస్య సహ కుటుంబస్య మమ అని చెప్పండి. ఇది కూడా చెప్పండి. ఉపాత్త దురితక్షేద్వారా శ్రీ మహాగణాధిపతిం దేవం ముద్దిశ్చ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలసిద్ధ్యర్థం సకల విద్యా ప్రాప్యర్థం పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం శ్రీమాన్. మీ గోత్రం పేరు చెప్పండి. గోత్రస్య మీ పేరు చెప్పండి. నామధేయస్య అహం కరిష్యే. చేతిలో నీళ్లు పోసుకొని అక్షంతలను వదిలేయండి. తరంగత్వేన కలశ పూజనాంచ కరిష్యే. నీళ్ళను త్రాకండి. కలశే గంధ పుష్పాన్ని నిక్షిప్య. మీ ముందు ఉంచుకున్న నీళ్ల గ్లాసుకు 4 వైపులా గంధం బొట్లు పెట్టి కుంకుమ బొట్టు కూడా పెట్టి చిన్న పుష్పమును గ్లాసులో వేసి చేతితో మూసిపెట్టాలి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షోతో సాగరః సర్వే సప్తద్వీపా వసుంధరః ఋగ్వేదో యజుర్వేదో సామవేదో విధర్మణ అంగేశ్చ సహితః సర్వే కలశాం సమాశ్రితాః గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఆయంతు మమ దురుతక్షయకారకాః కలశోదకేన పూజా ద్రవ్యాని దేవం ఆత్మానం చ సంప్రోక్ష. గ్లాసులోని నీటిని పుష్పముతో తీసుకొని మీ ముందుగాను ప్రక్కగాను ఉన్న పూజా ద్రవ్యాల మీద, మండపం మీద, మీ మీద కూడా చల్లుకోవాలి. ఇక తర్వాత వినాయకుని పూజ ప్రారంభిద్దామా? అక్షంతలు తీసుకొని బాగా ప్రార్థన చేయండి. భవ సంచిత పాపోఘ
విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజం అహం భజే. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి. స్వామివారి మీద అక్షంతలు వేయండి. మళ్ళీ అక్షంతలు తీసుకోండి. ఆవాహనం. అత్ర కచ్చ జగద్వన్య సురరాజార్జితేశ్వర అనాథనాద సర్వజ్ఞ గౌరీ గర్భసముద్భవ. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆవాహనం సమర్పయామి. అక్షంతలు వేయండి. ఆసనం. మౌక్తికా పుష్పరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. రత్నఖచిత సింహాసనం సమర్పయామి. అక్షంతలు వేయండి. తరువాత అర్ఘ్యం. గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహనార్ఘ్యాం మయా దత్తం గంధపుష్పాక్షరైర్యుతం. శ్రీ మహాగణాధిపతయే నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. నీళ్లను వదలండి. పాద్యం. గజభక్త నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక భక్తాపాద్యమయా దత్తాం గృహానద్విరదానన. శ్రీ మహాగణాధిపతయే నమః. పాదయో పాద్యం సమర్పయామి. మళ్ళీ నీళ్లు వదలండి. ఆచమనం. అనాథనాద సర్వజ్ఞ గీర్వాణ పరిపూజిత మాచమానాం దేవతుభ్యం దత్తం మయా ప్రభో. శ్రీ మహాగణాధిపతయే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ నీళ్లు వదలండి. మధుపర్కం. దధి క్షీర సమాయుక్తం మధ్వాజ్ఞేన సమన్వితం మధుపర్కం గృహే నేధం గజభక్త నమోస్తుతే. శ్రీ మహాగణాధిపతయే నమః. మధుపర్కం సమర్పయామి. ఇప్పుడు ఆవు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార ఇవన్నీ కలిపి ఉంచుకున్నాం కదా, అది ఇప్పుడు స్వామికి ఇవ్వాలి. తరువాత పంచామృత స్నానం. ఆ పంచామృతాలే స్వామికి ఇవ్వాలి. స్నానం పంచామృతైర్దేవ గృహేణ గణనాయక అనాథనాద సర్వజ్ఞ గీర్వాణ గణనాయక. శ్రీ మహాగణాధిపతయే నమః. పంచామృత స్నానం సమర్పయామి. తరువాత శుద్ధోదక స్నానం. గంగాది సర్వతీర్థేభ్య అమృతైరమలైర్జలైః స్నానం కురుష్వ భగవాన్ ఉమాపుత్ర నమోస్తుతే. శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. అంటే స్వామివారిని నీళ్లతో అభిషేకించాలి. తరువాత వస్త్రం. ప్రత్తితో తయారు చేసుకున్న వస్త్రాలు కానీ లేకపోతే స్వామివారికి మీరు వస్త్రాలు సమర్పించుకోవాలనుకుంటే ఇప్పుడే సమర్పించుకోవాలి. రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యాంచ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదర హరాత్మజం. శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. యజ్ఞోపవీతం. ఇప్పుడు స్వామివారికి యజ్ఞోపవీతం సమర్పించుకోవాలి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే యస్సహజం పురస్తాతో ఆయుష్యమగ్రం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః రాజితం బ్రహ్మసూత్రం చ కాంచనోత్తరైయకం గృహేణ దేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక. శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. తరువాత గంధం.
आरान्दुरादर्शां नित्यपुष्टाङ्करीषिणीम् ईश्वरेगुं सर्वभूतानां तामिहोपह्वये स्त्रियम् चन्दनागरुकर्पूर कस्तूरी कुङ्कुमान्वितं विलेपनं सुरश्रोष्ठ प्रीत्यर्थं प्रतिगृह्यतम् శ్రీ మహాగణాధిపతయే నమః. గంధం సమర్పయామి. ఇప్పుడు అక్షంతలు. అక్షతాన్ ధవలాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్ గృహేణ పరమానంద శంభుపుత్ర నమోస్తుతే. శ్రీ మహాగణాధిపతయే నమః. అక్షతాన్ సమర్పయామి. స్వామివారి మీద అక్షంతలు వేయండి. అలంకరణార్థం ఆభరణాన్ని సమర్పయామి. స్వామి పైన అక్షంతలు వేయండి. ఆభరణాలు కూడా ఉంచవచ్చు. ఇప్పుడు స్వామివారిని పుష్పములతో పూజించాలి. సుగంధాని చ పుష్పాని జాతి కుంధముఖాని చ 21 పత్రాని సంగృహాన నమోస్తుతే. ఓం సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, గణాధ్యక్షాయ నమః, ఫాలచంద్రాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయ నమః, శూర్పకర్ణాయ నమః, హేరంభాయ నమః, స్కందపూర్వజాయ నమః, గణాధిపాయ నమః, సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పుష్పాని పూజయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. పుష్పై పూజయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. అధాంగ పూజ. ఇప్పుడు స్వామివారికి అధాంగ పూజ జరుగుతుంది. పూజయామి అన్నప్పుడల్లా స్వామివారి వద్ద పుష్పాలు వేస్తూ ఉండండి. ఓం గణేశాయ నమః. పాదౌ పూజయామి. ఏకదంతాయ నమః. గుల్ఫౌ పూజయామి. శూర్పకర్ణాయ నమః. జానునీం పూజయామి. విఘ్నరాజాయ నమః. జంగై పూజయామి. అకువాహనాయ నమః. కంఠం పూజయామి. స్కందాగ్రజాయ నమః. స్కందౌ పూజయామి. పాశహస్తాయ నమః. హస్తౌ పూజయామి. గజభక్తాయ నమః. భక్తం పూజయామి. విఘ్నహంత్రే నమః. నేత్రే పూజయామి. శూర్పకర్ణాయ నమః. కర్ణౌ పూజయామి. ఫాలచంద్రాయ నమః. లలాటం పూజయామి. సర్వేశ్వరాయ నమః. శిరం పూజయామి. విఘ్నరాజాయ నమః. సర్వాంగాని పూజయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. అధాంగ పూజాం చ కరిష్యే. అధ 21 పూజ. ఇప్పుడు స్వామివారికి 21 రకములైన ఆకులతో పూజించాలి. పత్రితో పూజ చేయాలి. ఓం సుముఖాయ నమః. మాచీపత్రం పూజయామి. గణాధిపాయ నమః. బృహతీపత్రం పూజయామి. ఉమాపుత్రాయ నమః. బిల్వపత్రం పూజయామి. గజాననాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. అరసూనవే నమః. దత్తూరపత్రం పూజయామి. లంబోదరాయ నమః. బదరీపత్రం పూజయామి. గుహాగ్రజాయ నమః. అపామార్గపత్రం పూజయామి. గజకర్ణాయ నమః. తులసీపత్రం పూజయామి. ఏకదంతాయ నమః. చూతపత్రం పూజయామి. భిన్నదంతాయ నమః. విష్ణుక్రాంతపత్రం పూజయామి. వటవే నమః. దాడిమీపత్రం పూజయామి. సర్వేశ్వరాయ నమః. దేవదారుపత్రం పూజయామి. ఫాలచంద్రాయ నమః. మరువకపత్రం పూజయామి. హేరంబాయ నమః. సింధుబారపత్రం పూజయామి.
शूर्पकर्णाय नमः जाजीपत्रं पूजयामि सुराग्रजाय नमः गण्डकीपत्रं पूजयामि इभभट्टाय नमः शमीपत्रं पूजयामि विनायकाय नमः अश्वत्थपत्रं पूजयामि सुरसेविताय नमः अर्जुनपत्रं पूजयामि कपिलाय नमः अर्कपत्रं पूजयामि गणेश्वराय नमः 21 पत्राणि पूजयामि अध అష్టోత్తర శతనామావళి పూజాంచ కరిష్యే. ఇప్పుడు స్వామివారిని పత్రి అక్షంతలు పూలు అన్నిటితోనూ పూజ చేయవచ్చు. ఓం గజాననాయ నమః గణాధ్యక్షాయ నమః విఘ్నరాజాయ నమః వినాయకాయ నమః ద్వైమాతురాయ నమః ప్రజ్ఞావిధయే నమః విముఖాయ నమః ప్రముఖాయ నమః సుముఖాయ నమః కృతినే నమః సుప్రదీపాయ నమః భవాత్మజాయ నమః శృంగారిణే నమః ఆశ్రితవత్సలాయ నమః శీఘ్రకారిణే నమః శాశ్వతాయ నమః బ్రహ్మచారిణే నమః సురాధ్యక్షాయ నమః మహాగణపతే నమః మాన్యాయ నమః విశ్వదృశే నమః విశ్వరక్షాకృతే నమః మహాబలాయ నమః ఊష్టే నమః హేరంబాయ నమః లంబజఠరాయ నమః హ్రస్వగ్రీవాయ నమః మహావీరాయ నమః కంతినే నమః మంగళస్వరాయ నమః ప్రమదాయ నమః విఘ్నకర్తే నమః విఘ్నహంత్రే నమః విశ్వనేత్రే నమః విరాట్పతయే నమః అవ్యక్తాయ నమః కుజ్జరాసురభంజనాయ నమః ప్రమోదాత్తనాయ నమః మోదకప్రియాయ నమః శాంతిమతే నమః ధృతిమతే నమః కృతిమతే నమః కామినే నమః కపితఫలప్రియాయ నమః అపాకృతపరాక్రమాయ నమః సత్యదర్శినే నమః సంసారాంబునిదే నమః అగ్రగణ్యాయ నమః అగ్రగామినే నమః అగ్రపూజ్యాయ నమః మంత్రకృతే నమః చామీకరప్రభాయ నమః సర్వయంత్రే నమః సర్వోపన్యాసాయ నమః సర్వవిద్యాప్రదాయ నమః సర్వనేత్రే నమః సర్వసిద్ధిప్రదాయకాయ నమః సర్వసిద్ధయే నమః పంచహస్తాయ నమః మహోదరాయ నమః మదోత్కటాయ నమః కుమారగురవే నమః అక్షోభ్యాయ నమః శ్రీపతే నమః పార్వతీనందనాయ నమః ప్రభవే నమః పతయే నమః మహేశాయ నమః మణికింకలమేకలాయ నమః దివ్యాంగాయ నమః సమస్తదేవతామూర్తయే నమః సహిష్ణవే నమః సతతోత్థితాయ నమః విభూతికారిణే నమః జిష్ణవే నమః విష్ణవే నమః బ్రహ్మరూపిణే నమః విష్ణుప్రియాయ నమః భక్తజీవితాయ నమః జితమన్మథాయ నమః ఐశ్వర్యకారణాయ నమః జ్ఞాననిధయే నమః యక్షకిన్నరసేవితాయ నమః గౌరీసుతాయ నమః బలాయ నమః బలోతిథాయ నమః గణాధిపాయ నమః గంభీరనినదాయ నమః సఖ్యై నమః వటవే నమః అభీష్టవరదాయ నమః భక్తనిలయే నమః భావగమ్యాయ నమః మంగళప్రదాయ నమః కళ్యాణగురవే నమః ఉన్మత్తవేషాయ నమః పరజితే నమః శత్రుజితే నమః సమస్తజగద్ధారాయ నమః సర్వైశ్వర్యప్రదాయ నమః పురాణపురుషాయ నమః ఆక్రాంతచితప్రభవే నమః శ్రీవిఘ్నేశ్వరాయ నమః భక్తపారిజాతాయ నమః విఘ్నేశాయ నమః శ్రీసిద్ధివినాయకాయ నమః శ్రీమహాగణాధిపతయే నమః ఇతి శ్రీమహాగణాధిపతయే నమః అష్టోత్తర శతనామ పూజనాంచ కరిష్యే. తరువాత ధూపం వెలిగించండి. అగరవత్తులు స్వామికి చూపించండి. దశాంగం గగ్గులోపేతాం సుగంధం సుమనోహరం ఉమానుత నమస్తుభ్యం గృహాన వరదో భవ. శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాగ్రాపయామి. దీపం సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యాజితం మయా.
గృహేణ మంగళాదీపాం త్రైలోక్యం త్రిమిరాపహాం భక్త్యా దీప ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాన్నరకోధ్యారాత్ దివ్య జ్యోతిర్నమోస్తుతే శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి నైవేద్యం వినాయకునికి నైవేద్యం చేయవలసిన రకరకాలైన పండ్లు పానీయాలు పానకం వడపప్పు ఉండ్రాలు భక్షాలు అన్నీ ఆ డబ్బా కూడా